మన రెడ్డి గారి అమ్మాయి నన్నెవడరా బెదిరించేది, నాతో పెట్టుకుంటే నరాలు తీస్తా నా కొడకల్లారా అన్నటువంటి మన పులిబిడ్డని పాపం కళ్ళమ్మిటి పాలు గారేలాగా కుక్కని కొట్టినారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఆవేదన వ్యక్తం చేస్తుంది. చెప్తూ మన పులిబిడ్డ ఏమంటుందంటే, నేను అసలు ప్రభుత్వానికి కానీ లేకపోతే వ్యక్తుల్ని కించపరుస్తూ ఎప్పుడూ కూడా నేను పోస్టులు పెట్టలేదు. కొన్ని పోస్టులని వాళ్ళే క్రియేట్ చేసి నా వాల్లో పెట్టేసి నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని చెప్పేసి పాపం ఆవేదన వ్యక్తం చేస్తాను. సరే, ఇక ఈ లెక్కలో పోతే మన పులిబిడ్డ మొన్న వీడియో చేసింది కదా, నన్నెవడరా ఏం చేసేది, నేను పులిబిడ్డనిరా, రెడ్డి గారి అమ్మాయినిరా, నరాలు తీస్తాను నా కొడకల్లారా. ఈ డైలాగ్ కూడా ఆయన చెప్పలేదు. జస్ట్ యానిమేషన్ ద్వారా ఆ ఒక వీడియోని ఎడిటింగ్ చేసేసి పాపం కూటమి వాళ్ళు ఆమె వాళ్ళలో పోస్ట్ చేసి ఆ తర్వాత దాని మీద వీడియో తీశారు. అలాగే ఇంకొక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు కూడా అసలు ఆమె నోటి నుంచి రావు. చాలా అంటే చాలా పద్ధతిగా సంస్కారవంతంగా కట్టుబడుల మధ్య పెరిగినటువంటి ఒక అమ్మాయి పాపం అలాంటి అమాయకురాల్ని, ఏమీ తెలియనటువంటి అమాయకురాల్ని అసలు సోషల్ మీడియాలోనే మహిళలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కించపరిచినటువంటి, అసలు సోషల్ మీడియాలోనే ఫేస్బుక్ అంటే ఏంటో తెలియనటువంటి ఒక అమాయకురాలైనటువంటి మా రెడ్డి గారి అమ్మాయిని, మా పులిబిడ్డని తీసుకొచ్చేసి పాలు కారేలా కొట్టడం ఎంతవరకు కరెక్టు? దీని మీద మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా దీని మీద ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి. అవసరమైతే మా పులిబిడ్డకు మద్దతుగా అందరూ నిలబడి సంఘీభావం ప్రకటించాలి. ఎందుకంటే మా పులిబిడ్డ ఎటువంటిది ఫేస్బుక్ అంటే ఏంటో తెలియదు, ట్విట్టర్ అంటే ఏంటో తెలియదు, యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే సెల్ ఫోన్ అంటే కూడా ఏంటో తెలియదు. ఎప్పటిదాకా అసలు దగ్గర సెల్ ఫోనే లేదు, సెల్లు నెంబరే లేదు. అలాంటి అమాయకురాలైనటువంటి మా పులిబిడ్డ రెడ్డి గారి అమ్మాయిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మీరు ఈరోజు అరెస్ట్ చేసి మరి న్యాయస్థానంలో పెట్టి కొట్టారు అని ఆమె చెప్తుంది. సరే, కొట్టారా కొట్టలేదా అనేది పక్కన పెట్టేస్తే మరి న్యాయస్థానాన్ని తీసుకెళ్తే జడ్జి గారు కూడా రిమాండ్ విధించారంటే, మరి మామూలుగా గతంలో ప్రభుత్వాలు కానీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ కేసులు పెడితే వాటిని న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానంలో వాళ్ళు అవి ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీడియోలను చూసి అది వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చిన సందర్భాలు కోకొలలు, రిమాండ్ విధించిన సందర్భాలు లేవు. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడుతుంది. అంటే తేడా ఏంటి అని అంటే, వాళ్ళు ఆ రోజు పార్టీ యొక్క ఎజెండాని, పార్టీ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీళ్ళు ఏంటనంటే పార్టీ అధికారంలో ఉంది, మనల్ని ఎవడేం పీకలేడు, మనం ఏదైనా చేయొచ్చు, మనం ఏది మాట్లాడినైనా మాట్లాడవచ్చు, ఎవరి గురించి అయినా ఎంత నీచంగా అయినా మాట్లాడవచ్చు, స్థాయిని దిగజార్చినా మనం మాట్లాడినా ఎవడేం చేయలేడు, ఎందుకంటే ప్రభుత్వం మన చేతిలో ఉంది. 2014 నుంచి 2019 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా మీద ఇంత పెద్ద ఫోకస్ పెట్టలేదు వాళ్ళు. కాబట్టి 2019 2024 మన జగనన్నే ఉన్నాడు. మదిగాక మన అన్న 30 ఏళ్ళ పాటు పాలిస్తాడు అని అనుకున్నాం. కాబట్టి మన ఇష్టాసారంగా మన నోటికి వచ్చినట్టు విధంగా మహిళలని అలాగే పార్టీ నాయకుల్ని అధినాయకుల్ని కించపరుస్తూ మీరు పోస్టులు పెట్టారు. ఇప్పుడు అవి వాళ్ళ పాలిట శాపాలుగా మారాయి. ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పోస్టులు కాదు అవి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి బలుపు అంటే ఆ వాపుతో పెట్టినటువంటి పోస్టులు అవి. ఆ పోస్టులు, ఆ పాపాలు ఇవాళ వాళ్ళ పాలిట శాపాలుగా మారాయి. ఇవాళ ఎవడు అరెస్ట్ అయినా కానీ మీరు చూడండి, ఏ వ్యక్తి అరెస్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కోర్టులో కేసు ఫైల్ అవుతుంది, వాళ్ళని రిమాండ్కి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి న్యాయస్థానం బెయిల్ ఇవ్వకుండా రిమాండ్లో వస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళు గతంలో ఏమైతే చేశారో ఆ పక్కా ఆధారాలతో వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. మరి గతంలో చాలామందిని అరెస్ట్ చేశారు. బొబ్బూరు వెంగళరావుని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ అనేటువంటి సజ్జా అజయ్ని అరెస్ట్ చేశారు. ఇంకా చెప్పుకుంటా పోతే నాకు తెలిసినంత వరకు చాలామంది సోషల్ మీడియా యాక్టివిటీస్ అందరిని కూడా అరెస్ట్ చేస్తే కేవలం వెల్పుల సంతోష్ని అరెస్ట్ చేశారు, మనీని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కేవలం న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానం వాళ్ళకు బెయిల్ ఇచ్చింది.
ఎందుకంటే వాళ్ళు సమస్యల మీద మాత్రమే ఫైట్ చేశారు. కానీ వీళ్ళు వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, జుగుత్సాకరమైనటువంటి అసాంఘికంగా పోస్టులను పెడుతూ మానసిక ఆనందం పొందుతున్నటువంటి వ్యక్తులు. జగన్ యొక్క కుర్చీ కోసం, జగన్ ఆడినటువంటి వింత నాటకంలో వీళ్ళు పాముల్లాగా బలైపోయారు. ఇప్పుడు కూడా సాక్షి ఛానల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది చెప్పేస్తుంది. నన్ను ఎస్ఐ బూతులు తిట్టాడు, సిఐ బూతులు తిట్టాడు, మా పిల్లల్ని లాగి పడేశాడు, మా ఆయన ఉద్యోగం పోయింది, మా కుటుంబం రోడ్డును పడ్డది, 50 రోజులు మేము ఫస్ట్ చిలకలూరుపేటలో కేసు నమోదైంది, మళ్ళీ ఒంగోలులో కేసు నమోదైంది, తర్వాత మళ్ళీ విజయవాడలో, ఇట్లా అంటే గుంటూరులో, ఈ విధంగా మాకు కేసుల మీద కేసులు నమోదయ్యి పీటీ వారెంట్లు వేస్తున్నారు అని చెప్పడంతో పాటు న్యాయస్థానం కూడా 50 రోజులు మమ్మల్ని జైల్లో ఉంచాలని ఆదేశాలు ఇచ్చిందంటే నువ్వు ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి, నువ్వేమన్నా చిన్న అమాయకురాలువా, బాల బొప్పివా, నీకేం తెలియనటువంటి దానివా? నువ్వు ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా అకౌంట్స్ క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం మా అందరినీ ఆటలాడిచ్చాడు, కాబట్టి మా జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ అకౌంట్లు క్లోజ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతున్న సమయంలో పెద్ద పల్నాటి యుద్ధాలు నడిపినటువంటి నాగమ్మ లెక్కనే మీడియా ముందుకు వచ్చి, రెడ్డి గారు అమ్మాయినరా, నరాలు తీస్తా నా కొడకల్లారా, ఎవడరా మీరు నన్ను భయపెట్టేది, ఇక్కడ నన్నెవడు భయపెడతారా, నేను రెడ్డి గారు అమ్మాయినరా అని అంతటితోటి కూడా ముగించకుండా ఒక సామాజిక వర్గాన్ని లెగిస్తే ఆ సామాజిక వర్గం మీద పడి ఏరటం, జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏడుస్తున్నాడని చెప్పి మీరు కూడా దాని మీద పడి ఏరటం. ఆ సామాజిక వర్గం వాళ్ళు తీరగా దొరికారా, లేకపోతే ఆ సామాజిక వర్గాలు ఏమన్నా మీ పుట్టుకు కారణాలు అయ్యారా? ఎందుకు ఆ సామాజిక వర్గం మీద పడి ఏడుస్తున్నారు మీరు? ఏమంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఏకవచనంతో మాట్లాడుతూ నుంజలని సంబోధన చేయటం అంటే ఇవన్నీ పాపం మన రెడ్డి గారు అమ్మాయి, మన పులిబిడ్డకి ఇవన్నీ తెలియలేదు అట్టుకుంది, పాపం అప్పట్లో అర్థం కాలేదు అట్టుకుంది. ఏదోలే చంద్రబాబు నాయుడు టైంలో అభివృద్ధి మాత్రమే చూస్తాడు అనుకున్నాడు. కానీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వేట ఆడుతారని చెప్పేసి మన బిడ్డకి, మన పులిబిడ్డకు అర్థం కాల. ఇవాళ అర్థమయ్యి లోపల పడి ఆ అర్థమయ్యేటట్లు లోపల పడేసరికి ఇవాళ స్క్రీన్ పిక్చర్ క్లియర్ కనపడి ఏం చెప్తుంది, జడ్జి గారి ముందు నన్ను కొట్టారని చెప్పాను. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తున్నారు. మీరు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అంతిమ లక్ష్యం కుర్చీ కావాలి. ఆ కుర్చీ నిలబెట్టడం మీద కూర్చోవడం కోసం ఎంతమంది బలైపోయినా, ఎంతమంది ఇలా ఆయన స్వార్థానికి బలైపోయినా ఆయన అంతిమ లక్ష్యం కుర్చీ కావాలి, సీఎం కుర్చీ కావాలి. ఆ కుర్చీ మీద ఆయన కూర్చోవాలి. ఇంకా రానున్న రోజుల్లో, ఇప్పుడు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా కంట్రోల్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇంకా సభ్యకరమైన పదజాలాలు పెట్టడానికి, బూతు పదాలు వాడటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనుకడుగు వేయరు. ఇలాంటి రెడ్డి గారి అమ్మాయిలు, ఇలాంటి కులగజ్జితో పట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించి వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్వాలేదు, వాళ్ళ కుటుంబ వ్యవస్థలు స్పాయిల్ అయినా పర్వాలేదు, తనకు మాత్రం కుర్చీ కావాలని చెప్పేసి అంటే ఒక మానసికమైనటువంటి బాధ, కుర్చీ కోల్పోయానటువంటి ఒక మానసికమైనటువంటి బాధతో ఆయన అదే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్పనిచ్చి ఎంతమంది బిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ ఎవరు అరెస్ట్ అయినా కానీ న్యాయస్థానంలో జడ్జి గారు వాళ్ళకి శిక్షలు విధిస్తున్నాడు తప్పనిచ్చి, రిమాండ్లకు పంపిస్తున్నాడు తప్పనిచ్చి ఎక్కడా కూడా వాళ్ళకు బెయిల్కి ఇచ్చిన సందర్భాలు లేవు అని అంటే, ఏ స్థాయిలో మీ అధికారం ఉంది కదని చెప్పి మీరు చెలరేగిపోయారో, ఏ స్థాయిలో మీరు మీ యొక్క అధికారం డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత బూతులు తిట్టించారో ఈరోజు రాష్ట్ర ప్రజలు మరియు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి అర్థం చేసుకోవాలి. ఇక నేను మా పులిబిడ్డ, మా పులక్క గురించి నేను మాట్లాడుతున్నా. ఏందక్క పులక్కనంటివి, పొలందేవినంటివి లోపలేసి 2 ఉతికేసరికి దెబ్బకే ఏదో ఒక 60 రోజుల్లో కనీసం టైఫాయిడ్, మలేరియా జ్వరాలతోటి ఫైట్ చేసి బతికి బయటపట్టిన దానిలాగా చచ్చిపోయిన శవంలాగా ఎలాడుతూ వచ్చావు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు. ప్రభుత్వాన్ని విమర్శించండి, సృజనాత్మకంగా విమర్శించండి. ఎవడైనా ఒక బూతు మాట మాట్లాడినప్పుడు మీరు కూడా దాని మీద తగ్గట్టుగా రియాక్ట్ అవ్వండి తప్పనిచ్చి, మీరే బూతు మాటలతో టైప్ చేసి, మీరే బూతు పోస్టులు పెట్టేసి, మీరే అసభ్యకరంగా ప్రవర్తించేసి, మీరు ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత, మీరు జైళ్ళకు పోయిన తర్వాత మా కుటుంబాలు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మా ఫైనాన్షియల్ దెబ్బతినింది, మేము ఏదైతే మీరు ఈరోజు నేను అడుగుతుంది ఒకటే మాట, అసలు నీకు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం తప్పులేదు, కానీ వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నీ విమర్శకు నువ్వు చేసుకోవాలి. ఏది ఏమైనా మా సుధారాణి అక్కని మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పాపం పులిబిడ్డని
కళ్ళమిటి పాలు గారేలా కొట్టారని చెప్పేసి, హంటింగ్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం మా పులిని హంటింగ్ వేటాడటానికి మంచి వేటగాళ్ళనే పంపించాడు.